హలో! గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుమల వర టూర్స్. నేనిప్పుడొచ్చేసాను మన తిరుమల తిరుపతి దేవస్థానానికనమాట. ఏంటి తిరుపతి అనుకుంటున్నారా? కాదు, కాదు. ఇది మనకి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లో ఉన్న రంపచోడవరం అనే మండలంలో ఉన్న టెంపుల్ అనమాట. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టెంపుల్. ఇది మనకి ఐపోలవరం అనే విలేజ్‌లో ఉంటుందనమాట. నేను మొన్నటి షార్ట్‌లో దేవస్థానానికెళ్ళే దారి మొత్తం చూపిచ్చాననమాట. అంటే నడిచే దారి చాలా అద్భుతంగా ఉంటుందని ఆ వీడియో పోస్ట్ చేశాను. కుదిరితే ఆ వీడియో చూడండి. సో, ఇప్పుడైతే మొత్తానికి గుడి దగ్గరకైతే వచ్చేసాననమాట. నేను ఇది సెకండ్ టైమ్ అనమాట ఈ గుడిని విజిట్ చేయటం. ఫస్ట్ టైమ్ విజిట్ చేసినప్పుడు ఏమైందంటే నేను జీన్స్ వేసుకొని రావటం వల్ల గుడి లోపలికెళ్ళలేకపోయాననమాట. సో, ఈసారి ఏమనుకున్నాను ట్రెడిషనల్ వేర్ ఏసుకొని గుడి లోపల కూడా వీడియో తీసి మంచిగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను గానీ, మనకు పెద్ద బిస్కెట్ అయిపోయిందనమాట మన ప్లాన్ అంతా. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకారం రూల్స్ ప్రకారంగా మనం గుడి లోపల ఎలాంటి వీడియోలు గానీ, ఫోటోలు గానీ తీయకూడదనమాట. సో, నేనింకా అందుకే లోపల వీడియోలు తీయలేదు. అప్పటికి నాకంటే ముందు ఒక అమ్మాయి అంటే ఒక బ్యాచ్ మొత్తం వచ్చారనమాట. ఒక అమ్మాయి తెలివిగా పంతులు గారికి తెలియకుండా ఒక ఫోటో తీసిందనమాట. పంతులు గారికి అనుమానం వచ్చేసి ఫోను చూపిచ్చు అంటే ఫోను చూపిస్తే పంతులు గారు ఫోటో డిలీట్ చేసేసారనమాట. సో, మనకివన్నీ అవసరమా అని నేను ఎలాంటి పిచ్చి లెక్కలు చేయలేదనమాట. అప్పటికి ఇంక మనసు ఒప్పక అక్కడ కానిస్టేబుల్ గారు ఉంటే కానిస్టేబుల్ గారికి కూడా అడిగాను. "సార్ ఇలా వీడియో తీసుకోవచ్చా ఇది" అంటే, "లేదమ్మా గుడి బయటైతే మీరెన్ని వీడియోలు, ఫోటోలన్నా దిగండి గానీ గుడి లోపట ఎలాంటి పరిస్థితుల్లోనూ ఫోటోలు గానీ, వీడియోలు గానీ తీయకూడదన్నారు." ఇక చేసేదేం లేక గుడి సరౌండింగ్స్ మొత్తం ఎలా ఉంటుంది ఏంటని మొత్తం వీడియో తీసుకుంటున్నాననమాట. సో, అది పరిస్థితి. నేను సెకండ్ టైమ్ ఏదో వీడియో తీసుకుందామని వస్తే ప్లాన్ మొత్తం బిస్కెట్ అయిపోయిందనమాట. పోనీ కంప్లీట్‌గా ఇంతకుముందు వచ్చినప్పుడు నేను జస్ట్ అటువైపే చూసాననమాట. గానీ ఇటువైపు మొత్తం తిరగలేదు. సో, గుడైతే చాలా బావుంది. లోపల గుడి గూడా చాలా బావుందనమాట. పెద్ద టెంపుల్ గాదు. మరీ పెద్ద టెంపుల్ గాదు. అలాని చిన్నది కూడా గాదు. మీడియం సైజ్‌లో ఉంటదనమాట టెంపులు. గుడి లోపల అండ్ బయట కూడా చాలా బావుందనమాట స్పేస్ అనేది. మనం ఫ్రెండ్స్ అందరం కలిసొచ్చినా, లేకపోతే ఫ్యామిలీ అందరం కలిసొచ్చినా, కాసేపు టైమ్ స్పెండ్ జేయడానికి అక్కడ కూర్చోటానికి కూడా స్పేస్ అనేది చాలా బావుందనమాట. అది నాకు బాగా నచ్చింది. నా వీడియోలు గనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసుగా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్‌ని రింగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.